హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ తోటి పకోడీ చేద్దాం. మనం నార్మల్గా కాలీఫ్లవర్ తోటి మంచూరియా చేస్తాం కదా, అలా కాకుండా పకోడీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. దానికోసం మనం కాలీఫ్లవర్ని మంచిగా కట్ చేసి సన్నగా బాయిల్ చేసి తీసుకోవాలి. అండ్ అందులో కొన్ని ఆనియన్స్ అండ్ కట్ చేసిన కొత్తిమీర వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో నేను మైదా యూజ్ చేస్తున్నాను. మీరు లేదు ఇష్టం లేకపోతే కార్న్ఫ్లోర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒక చిన్న కప్పు మైదా వేసుకుంటున్నాను. ఇందులో నేను ఒక కప్ మైదా తీసుకుంటే ఇందులో హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలి. కొంచెం వంట సోడా యాడ్ చేయాలి. వంట సోడా నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా ఆనియన్ అండ్ పాలక్ పకోడా వేస్తాం కదా, అలా కాకుండా గోబీతో చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఇందులో మనం టేస్ట్ తగినంత కారం అండ్ కొంచెం పసుపు కలర్ కోసం వేసుకోవాలి. అండ్ ధనియాల పొడి కొంచెం ఒక పావు టీ స్పూన్, గరం మసాలా అండ్ మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఇట్లా కలుపుతున్నప్పుడే మనకి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో మనకు కావాలి అనుకుంటేనే వాటర్ యాడ్ చేసుకొని పకోడీ పిండిలా కలుపుకోవాలి. లేదు అంటే ఏం అవసరం లేదు. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం గట్టిగా పకోడీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఆయిల్ అనేది పెట్టుకుందాం. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత సేమ్ మనం పకోడీ లాగానే వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకోవాలి. కాలీఫ్లవర్ అనేది చాలామందికి ఇష్టం ఉండదు. సో ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా తింటారు. మనకు కాలీఫ్లవర్ కొన్ని సీజన్స్లోనే దొరుకుతుంది కాబట్టి సీజనల్ వెజిటేబుల్స్ హెల్త్కి మంచివి. సో ఇలా ట్రై చేయండి, తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.